జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి. నేను మీ గోదావరి ఆడపడుచుని. ఈ రోజు మన వీడియో ఏంటంటే శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణమైన 5వ రోజున అన్న సమారాధన ఏర్పాటు చేశారండి. అన్న సమారాధనకు ముందు రోజు రాత్రి వంటల కోసం అన్ని రెడీ చేస్తున్నారండి. అలాగే పూర్ణాన్ని కూడా ఉడకబెట్టి చేస్తున్నారండి బూరెల కోసం. భారీ ఎత్తున అన్న సమారాధన చేయడం వల్ల పూర్ణాన్ని ముందు రోజు రాత్రి ఉడకబెట్టి చేస్తున్నారండి. ఇది అన్న సమారాధన రోజున తెల్లవారుజామునండి. ఒక పక్కన బూరెలు వేస్తున్నారండి, మరో పక్క పప్పు ఒక దాని మీద టమాటాలు ఒక దాని మీద ఉడికిస్తున్నారండి. పప్పు టమాటా కోసం. ఇక్కడ బంగాళదుంపల కూర కోసం ఉడికించిన బంగాళదుంపలు ముక్కల కింద కట్ చేస్తున్నారండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ 4 గిన్నెల్లో కూడా సాంబార్ మరుగుతూ ఉందండి. అలాగే ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు వేపుతున్నారండి బంగాళదుంపల కూర కోసం. అలాగే ఒక పక్కన పిండి రుబ్బుతూ ఉన్నారండి, ఎందుకంటే బూరెల కోసం అండి. ఇది గుడి లోపల హాల్లో పులిహోరని అలాగే పులిహోర గుజ్జుని చల్లారబెడుతున్నారండి పులిహోర కలపడం కోసం. జీడిపప్పు కూడా వేపేసి రెడీగా ఉంచారండి. ఇవన్నీ కలిపేసి పులిహోరని రెడీ చేస్తారండి. ఇప్పుడు అన్న సమారాధన కోసం వంటలన్నీ రెడీ అయిపోయాయండి. అలాగే రాముల వారికి నైవేద్యం పెట్టి ప్రసాదాన్ని ఇందులో కలిపి ఉంచారండి. చూస్తున్నారా, పులిహార, అలాగే బంగాళదుంపల కూర, పప్పు టమాటో, ఇంకా ఆవకాయ పచ్చడి. ఉగాది వెళ్లి 10 రోజులు కూడా అవ్వకుండానే కొత్త ఆవకాయతో భోజనం పెట్టేస్తున్నారండి రాముల వారు. అలాగే రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఉదయం 11 గంటల నుంచి ఈ అన్న సమారాధన స్టార్ట్ చేశారండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. రైతు 6 నెలలు కష్టపడితే గానీ మన కంచంలోకి అన్నం రాదండి. అలాంటి ఈ అన్నాన్ని వృధా చేయకుండా కావలసినంత మాత్రమే పెట్టించుకుని భోజనం చేయాలండి. ఈ అన్న సమారాధనలో మా ఊరి వారే కాకుండా మా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా పాల్గొన్నారండి. అలాగే వంటలన్నీ కూడా చాలా అద్భుతంగా కుదిరాయండి. అంతేకాదండి, ఎవరికి ఇబ్బంది లేకుండా ఆడవారికి వేరేగా మగవారికి వేరేగా ఈ భోజనాన్ని ఏర్పాటు చేశారండి.